విజయవాడ వద్ద వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మూసీ నది నుంచి వస్తా ఉన్న నీళ్లు ఇవన్నీ కూడా పులిచింతల్లో కూడా ఆల్రెడీ నిండి ఉన్న కెపాసిటీ. అక్కడ కూడా నీళ్లు తగ్గించి ఉండింటే అక్కడ కూడా నీళ్లు ఆపి ఉండే పరిస్థితి. కానీ అవన్నీ ఏమీ చేయకుండా ఎక్కడా కూడా నీళ్లు తగ్గించకుండా 30వ తారీఖు నుంచి నీళ్లు తగ్గించుకుంటూ వచ్చిందంటే ఒక 8 లక్షలు 9 లక్షలు క్యూసెక్కులు అలా పారుతా పోయిండు 30వ తారీఖు నుంచి. అప్పుడు ఈ మాదిరిగా భీకరంగా 11,35,000 క్యూసెక్కులు వచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఈ మాదిరిగా ఫ్లడ్ ఉండే పరిస్థితి ఉండేది అంతకన్నా కాదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా జాప్యం చేసి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తాను ప్రజలను పట్టించుకోవాల్సిన ఆవశ్యకతను పూర్తిగా మర్చిపోయి రెడ్ బుక్ పాలనతో పరిపాలన సాగిస్తూ కక్ష సాధింపుల మీదనే ధ్యాస పెడతా ఉన్నాడు తప్ప గవర్నెన్స్ మీద ఏం చెయ్యాలి అన్న దాని మీద ధ్యాస లేకనే ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ కింద ఇంత భీకరంగా తయారైన ఫ్లడ్ ఇది. దీనికి గన 30వ తారీఖు నుంచే పర్ఫెక్ట్ ప్లానింగ్ గన చేసిందంటే మనకు బుధవారం నాడు అలర్ట్ వచ్చినప్పుడే తుఫాన్ రాబోతా ఉంది అని చెప్పి అలర్ట్ వచ్చినప్పుడే మనం కానీ ప్లానింగ్ చేసి ఉంటే తుంగభద్ర నుంచి వచ్చే నీళ్లు శ్రీశైలం నాగార్జున సాగర్లో ఆగి ఉండేటివి. పులిచింతల్లో మూసీ నది నుంచి వచ్చే నీళ్లు ఆపుకొని ఉండవచ్చు. తర్వాత ఉపనదుల నుంచి వచ్చే నీళ్లు ఏదైతే ఉందో ఆ ఉపనదుల నుంచి వచ్చే నీళ్లు పారినా కూడా ఇంత తీవ్రమైన డ్యామేజ్ ఎక్కడా కూడా ఉండే పరిస్థితి కూడా ఎక్కడా ఉండదు. బుడమేరు అనేది బుడమేరు నుంచి వరదలు వస్తా ఉన్నాయని తెలుసు. బుడమేరు నుంచి వస్తా ఉన్న వరదలను కూడా ఇక్కడనే పంపించే కార్యక్రమం చేశారు. శనివారం రాత్రి ఒక అలర్ట్ లేకుండా ఒక సిగ్నల్ లేకుండా నీళ్లు బుడమేరు నుంచి గేట్లు ఎత్తేశారు. ఎంత దారుణమైన పరిస్థితి అనంటే వలగలేరు హెడ్ రెగ్యులేటర్ కు సంబంధించిన లాకులను 11 లాకులను శనివారం రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత ఎత్తారు. అలర్ట్ లేదు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు కనీసం చెప్పడం లేదు. ఎత్తేసినారు. ఎందుకు ఎత్తినారు? చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఇల్లు కరకట్టు మీద ఉన్న ఇళ్లకు ఆ ఇంటికి సంబంధించిన ఆ నీళ్లు పోకుండా రక్షించుకునే దానికోసం విజయవాడలోని ఈ ప్రాంతాన్నంతా కూడా నీటిమయం చేశారు చంద్రబాబు నాయుడు గారు. నేను అడుగుతా ఉన్న ప్రతి ప్రశ్న కూడా లాజికల్ గా అడుగుతా ఉన్నాను. ఎవరైనా కానీ సమాధానం చెప్పాలనుకుంటే మొట్టమొదటిగా ప్రజలకు క్షమాపణ చెప్పి ఆ తర్వాత ఈ ప్రజలకు ఏం చేయబోతున్నాము అన్న మాటలు కూడా చెప్పి ఆ తర్వాతనే సమాధానం చెప్పాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా కూడా కొడతా ఉన్నాయి. ఇప్పటికి కూడా రిలీఫ్ క్యాంపులు లేవు. నిన్నటి దాకా కూడా ఎన్ని రిలీఫ్ క్యాంపులు పెట్టారు అని చెప్పి అడిగితే 6 రిలీఫ్ క్యాంపులు మాత్రమే ఉన్నాయని చెప్తా ఉన్నారు. లక్షల మంది ఈరోజు నీట మునిగి ఉన్నారు. 6 రిలీఫ్ క్యాంపులు ఏ మూలకు సరిపోతాయో కూడా తెలియడం లేదు. ఎక్కడ ఉన్నాయో కూడా తెలియని పరిస్థితిలో ఈ రోజు ప్రజలంతా కూడా ఎక్కడికి పోవాలో తెలియవు. ఎన్ని క్యాంపులు క్యాంప్ ఎక్కడ ఉందో కూడా ఏర్పాటు ఎక్కడ అయిందో కూడా తెలియని పరిస్థితిలో ఈ రోజు ప్రజలంతా కూడా ఉన్నారు. ఇంతటి దారుణమైన మేనేజ్మెంట్ బహుశా ఏ ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా ఏ హయాంలో కూడా ఎప్పుడు జరిగి ఉండదు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు చెప్తా ఉన్న ఈ 11,30,000 క్యూసెక్కుల గురించి ఏదైతే మాట్లాడుతా ఉన్నామో ఈ 11,30,000 క్యూసెక్కులకు సంబంధించి మొదట ఇది రావడం ఇదేమి కొత్తేమీ కాదు. ఇటువంటిదే 1903లో 11,90,000 క్యూసెక్కులు వచ్చింది. 2009లో కూడా 11,10,000 క్యూసెక్కులు వచ్చింది. మా హయాంలో కూడా 2019, 2020, 2021, 2022లో కూడా ఇలాంటి వరదలే ఇలాంటి రెయిన్ఫాలే నమోదు కూడా అయింది. కానీ ఇలాంటి రెయిన్ఫాల్ నమోదైనా కూడా మా హయాంలో ఎప్పుడు కూడా ఈ మాదిరిగా 11 లక్షల క్యూసెక్కులకు చేరడము దానివల్ల ప్రజలందరూ అతలాకుతలమైన పరిస్థితులు రావడం ఎప్పుడూ జరగలేదు. 2021లో శ్రీశైలం నుంచి దిగువకు 8 లక్షల క్యూసెక్కులు శ్రీశైలం దిగువకు 8 లక్షల క్యూసెక్కులు 2021లో కిందికి వదలడం జరిగింది. దిగువ పులిచింతల్లోకి మూసీ నది నుంచి 1,50,000 క్యూసెక్కులు రావడం జరిగింది.
మున్నేరు నుంచి ప్రకాశం బ్యారేజీకి లేకి 3,50,000 క్యూసెక్లు చేరినప్పటికీ కూడా ముందు జాగ్రత్తగా శ్రీశైలం రిజర్వాయరు, నాగార్జున సాగర్ రిజర్వాయరు, పులిచింతల రిజర్వాయరు, వీటి అన్నిటిలో కూడా ముందు నుంచే ఫ్లడ్ వస్తా ఉంది అని తెలిసిన నేపథ్యంలో, వాయుగుండంగా మారుతా ఉందన్న నేపథ్యంలో, ముందు ఇన్ఫర్మేషన్ ఉన్న నేపథ్యంలో శ్రీశైలము, పులిచింతల, నాగార్జున సాగర్ డ్యాములను నీళ్లను తగ్గించి అక్కడ ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేయడం వలన డెవాస్టేషన్ రాకుండా కేవలం 8 లక్షలు 9 లక్షల క్యూసెక్లు మాత్రమే నీళ్లు కిందికి వెళ్ళిపోయేట్టుగా చర్యలు తీసుకోవడం వల్ల ఇటువంటి పరిస్థితులు రాకుండా గతంలో చేయగలిగాము అన్నది కూడా ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నాం. ఇంతటి మ్యాన్ మేడ్ ఫ్లడ్ ను క్రియేట్ చేసినందుకు చంద్రబాబు నాయుడు మొట్టమొదటిగా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పి కనీసం వీళ్ళకందరికి కనీసం బేసిక్ ఫెసిలిటీస్ లేవు, తినేదానికి తిండి లేదు, తాగేదానికి నీళ్లు లేవు, రిలీఫ్ క్యాంపులు లేవు, రూపాయి డబ్బు ఇవ్వలేదు. వీళ్ళందరూ ఎలా బతకాలని చెప్పి అడుగుతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చి క్షమాపణ చెప్పి సమాధానం చెప్పాలని కూడా అడుగుతా ఉన్నారు. పార్టీ నుంచి మొత్తం అందరూ కూడా క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేస్తారు. పార్టీ క్యాడర్ ఇప్పటికీ క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేస్తూ ఉంది. సీను దగ్గర నుంచి మా ఎమ్మెల్యేలు కంటెస్ట్ చేసిన వాళ్ళందరూ, కార్పొరేటర్ల స్థాయి నుంచి అందరూ కూడా ఇక్కడే ఇదే నీటిలోనే ఉన్నారు. ఈ రోజు నుంచి కాదు, 2 రోజుల నుంచి కూడా ఇదే కార్యక్రమాలే చేస్తూ ఉన్నారు. ప్రజలకు అందుబాటులో కొద్దో గొప్ప వీళ్ళు చేయగలిగిన కాడికి ఖచ్చితంగా చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం అనేది స్పందించాలి, అది మోస్ట్ ఇంపార్టెంట్. ప్రభుత్వం అనేది పలికితే జగన్ ప్రభుత్వంలో కూడా ప్రభుత్వం ఉండేది, కానీ జగన్ ప్రభుత్వంలో ఏ ఒక్కరూ కూడా ఎప్పుడూ కూడా డిస్సాటిస్ఫైడ్ గా ఎప్పుడూ లేరు. ఎందుకు లేరు అని అంటే కారణం, జగన్ ప్రభుత్వంలో ఒక వాలంటీర్ వ్యవస్థ ఉండేది, జగన్ ప్రభుత్వంలో ఒక సచివాలయ వ్యవస్థ ఉండేది. ఈ వాలంటీర్ల వ్యవస్థ, ఈ సచివాలయాల వ్యవస్థ గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో మమేకమై ఉండేది. వీళ్ళందరూ కూడా వాలంటీర్లందరూ కూడా ఎప్పుడు వరదొచ్చినా, ఎప్పుడు తుఫాన్ వచ్చినా వీళ్ళ సహాయ సహకారాల వల్లే గొప్పగా ఎటువంటి కంప్లైంట్స్ ప్రజల నుంచి రాకుండా సాచ్యురేషన్ పద్ధతిలో ప్రజలకు మంచి చేయగలిగాం. తుఫాన్ వచ్చినప్పుడు